Good morning students. Today I will tell you cost and management accounting. Cost and management accounting లో మనం 4th యూనిట్ లో ఉన్నామండి. 4th యూనిట్ లో జాబ్ కాస్టింగ్ అండ్ బ్యాచ్ కాస్టింగ్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ మనకి జాబ్ కాస్టింగ్ పూర్తయిందండి. సో బ్యాచ్ కాస్టింగ్ చూడండి. So batch costing చూస్తే where the output of the job consists of homogeneous similar units, a lot of similar units, so may be used as a cost unit per ascertaining cost. Then such lot or collection of units is called a batch. So batch costing is a form of specific order costing and is adopted in such cases where cost is ascertained for a collection lot of units called a batch. So separate cost sheet are maintained for each batch of products by assigning a batch number. Cost per unit is ascertained by dividing the total cost of a batch by the number of items produced in that batch is. సో దీనికి ఫార్ములా చూడండి. కాస్ట్ పర్ యూనిట్ ఈక్వల్ టు టోటల్ కాస్ట్ ఫర్ ద బ్యాచ్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇన్ ద బ్యాచ్. అంటే బ్యాచ్ కాస్టింగ్ జాబ్ కాస్టింగ్ లాగే ఉంటుందండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ బ్యాచ్ కాస్టింగ్లో మనం యూనిట్ వైజ్లో ఇక్కడ ఆర్డర్స్ అనేవి కలెక్ట్ చేస్తాము. సో ఈ యూనిట్స్ వైజ్లో మనం ఏంటంటే ఆర్డర్స్ కలెక్ట్ చేసినప్పుడు దానికి సంబంధించి బ్యాచెస్ అనేవి డిపార్ట్మెంట్ వైజ్లో ఉంటాయి. మన ఫ్యాక్టరీకి కావాల్సిన వాటిని డిపార్ట్మెంటస్ వైజ్లో ఒక్కో డిపార్ట్మెంట్ నుండి ఇన్ని యూనిట్స్ అని సెపరేట్గా మనం కాస్ట్ షీట్ మెయింటైన్ చేసినప్పుడు జాబ్ కాస్ట్లో అన్నిటినీ ఒక దాంట్లో చూపిస్తే ఇక్కడ విడివిడిగా ఒక్కో డిపార్ట్మెంట్కి ఒక్కో విధంగా కాస్టెస్ అనేవి మనం అక్కడ ఇంక్లూడ్ చేస్తాము. వ్యయాలన్నవి నమోదు చేస్తారు. సో అలా విభాగాల వైజ్లో వ్యయాలను నమోదు చేసే దాన్నే బ్యాచ్ కాస్టింగ్ అంటారండి. సో ఇక్కడ మనం వీటిని చూస్తే ఇక్కడ చూడండి, సర్క్యూమస్టెన్సెస్ ఫర్ యూజింగ్ బ్యాచ్ కాస్టింగ్. బ్యాచ్ ధరను ఉపయోగించాల్సిన పరిస్థితులు అంటే బ్యాచ్ కాస్టింగ్లో మే బీ యూజ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ కర్క్యూమస్టెన్సెస్. సో ఇక్కడ పరిస్థితులు ఏంటంటే జాబ్ కాస్ట్లో ఏ విధంగా అయితే మనం అనుకున్నామో ఇక్కడ కూడా ఏంటంటే యూనిట్స్ వైజ్లో మనం అవుట్పుట్ అనేది తీసుకుంటాం కాబట్టి సో ఇండిపెండెంట్గా ఎవరి డిపార్ట్మెంట్కి వాళ్ళకి ఇండిపెండెంట్ అవుట్పుట్ అన్నది ఉంటుంది. రికార్డ్స్ అన్నవి కాస్టెస్ అనేవి మెయింటైన్ చేయాలి. అండ్ కస్టమర్ యాన్యువల్ రిక్వైర్మెంట్స్ సప్లైడ్ అంటే ఇక్కడ యూనిఫామిటీ అనేది ఉంటుంది. ఎన్ని బ్యాచెస్ ఉన్నా వాళ్ళు ఇయర్లీ వచ్చేసరికి ఒకే ప్రోఫార్మాలో యూనిఫామీగా చూపిస్తాం. అండ్ ఫిజికల్ క్యారెక్టర్స్, సైజు, కలరు, సో టేస్టు, క్వాలిటీ ఇవన్నీ ఏంటంటే మనకి ఫిజికల్ క్వాలిటీస్ కూడా ఇందులో మెయింటైన్ చేస్తామండి మనం. సో భౌతిక నిరూపణ కూడా ఉంటుంది ఇందులో. అయితే బ్యాచ్ విభాగాల కాస్టింగ్లో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ అన్నది మనకి చాలా ఇంటర్నల్గా అంటే ఆ కంపోనెంట్ పార్ట్ అనేది రేడియో సెట్టెస్ అలాగే వాచెస్. సో ఇలా ఏంటంటే ఆ ప్రొడక్షన్ అనేది ఇంటర్నల్ పార్ట్స్ అన్నవి మనకి ఇక్కడ దొరకడానికి అవకాశం ఉంటుంది ఈ బ్యాచ్ కాస్టింగ్లో. అదేవిధంగా అసెటైన్మెంట్ ఆఫ్ కాస్ట్ అంటే ఖర్చు నిర్ధారణ. ఇక్కడ ఏంటంటే మెటీరియల్, లేబర్, ఓవర్ హెడ్స్ అని 3 టైప్స్గా మనం ఖర్చులు నిర్ధారిస్తాము. సో మెటీరియల్, శ్రమ, ఓవర్ హెడ్స్. మెటీరియల్స్ చూస్తే మనకి ఇక్కడ మెటీరియల్ రిక్విజేషన్ విచ్ ఆర్ ప్రైజ్డ్ ద కాస్ట్ డిపార్ట్మెంట్. అంటే మెటీరియల్స్ మనం ఎన్ని ఉన్నాయో అన్ని మెటీరియల్స్ని ఒకే డిపార్ట్మెంట్లో మెయింటైన్ చేస్తూ రిలవెంట్గా అక్కడ కాస్టెస్ అనేవి చూపిస్తారు. తర్వాత లేబర్ కాస్టెస్, శ్రమ, డైరెక్ట్ వేజెస్ ఏమున్నాయో అవన్నీ కూడా బ్యాచెస్ వైజ్లో మనం లేబర్ కాస్టెస్ ఇక్కడ చూపిస్తాం. ఓవర్ హెడ్స్ కూడా ఏమున్నాయో డైరెక్ట్ లేబర్, సో అవర్ రేట్ చెప్పిన ఓవర్ హెడ్స్ని కూడా మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం. తర్వాత ఇండస్ట్రీస్ వేర్ బ్యాచ్ కాస్టింగ్ ఈజ్ అప్లైడ్ అంటే బ్యాచ్ కాస్టింగ్ వర్తించే విధానం. బ్యాచ్ కాస్టింగ్ మెథడ్ ఈజ్ యూజ్డ్ బిస్కెట్ మ్యానుఫ్యాక్చరింగ్, గార్మెంట్స్ మ్యానుఫ్యాక్చర్, సో స్పేర్ పార్ట్స్ అండ్ కంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చర్, ఫార్మాటికల్ ఎంటర్ప్రైజెస్, సో తర్వాత షూస్ మేకింగ్ ఇండస్ట్రీస్, టెలివిజన్ రేడియో సెట్స్ ఇండస్ట్రీస్,
సో అలా విధంగా ఎలక్ట్రానిక్ పార్ట్స్ ఎక్సెట్రా ఎవరెవరు మెయింటైన్ చేస్తారంటే ఏ ఏ పరిశ్రమలు వీటిని బ్యాచ్ కాస్టింగ్ని ఉపయోగిస్తారంటే బిస్కెట్ కంపెనీలు, గార్మెంట్, సో అదేవిధంగా స్పేర్ పార్ట్స్, పారామెడికల్స్, షూస్, అలాగే టెలివిజన్స్, రేడియోస్, ఎలక్ట్రానిక్ వీళ్ళు ఎక్కువగా ఇవి వాళ్ళకి వర్తిస్తాయండి. ఎకనామిక్ బ్యాచ్ క్వాంటిటీ అంటే ఆర్థిక బ్యాచ్ పరిమాణం. సో ఆర్థిక బ్యాచ్ పరిమాణం చూస్తే ప్రొడక్షన్ ఈజ్ యూజువల్లీ డన్ ఇన్ బ్యాచెస్ అండ్ ఈచ్ బ్యాచ్ కెన్ హ్యావ్ ఎనీ నెంబర్ ఆఫ్ యూనిట్స్ సో ఆఫ్ కంపోనెంట్ ఇన్ యూనిట్. ది ఆప్టిమమ్ క్వాంటిటీ ఫర్ ఏ బ్యాచ్ ఈజ్ దట్ క్వాంటిటీ ఫర్ విచ్ ద సెట్టింగ్ అప్ అండ్ క్యారీయింగ్ కాస్టెస్ ఆర్ మినిమమ్. సో సచ్ యాజ్ ఆప్టిమమ్ క్వాంటిటీ ఈజ్ నోన్ యాజ్ ఎకానమిక్ బ్యాచ్ క్వాంటిటీ ఆర్ ఎకనామిక్ లాట్ సైజ్. అంటే ఆర్థిక బ్యాచ్ పరిమాణంలో కూడా మనం ఇక్కడ ఉపయోగించే వాటిలో ఈబీక్యూ అంటారు, ఎకనామిక్ బ్యాచ్ క్వాంటిటీ. ఇందులో మనకి సచ్ మినిమం కాస్టెస్ అన్నవి ఇక్కడ అప్లై చేయడానికి ఈ ఆర్థిక బ్యాచ్ పరిమాణం అనేది ఉపయోగపడుతుందండి. సో అదేవిధంగా డిటర్మినేషన్ ఆఫ్ ద ఎకనామిక్ లాట్ సైజ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ఇండస్ట్రీస్ వేర్ బ్యాచ్ కాస్టింగ్ ఈజ్ ఎంప్లాయిడ్. మొత్తం మీద దీనివల్ల ఏంటంటే ఎవ్రీ టైమ్ కంపోనెంట్ ప్రొడక్ట్ టు బి మేడ్. సో అదేవిధంగా ఇక్కడ టైము బికాస్ ఆఫ్ సమ్ టైమ్. సో నెక్స్ట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ యూనిట్స్. సో మిషన్ సెట్ ఆర్డర్ రెడ్యూస్ కాస్ట్ పెర్ యూనిట్ అండ్ సచ్ లార్జ్ ప్రొడక్షన్ వన్ రన్ అక్యుములేషన్ ఇన్వెంటరీ కాస్టెస్. సో ఈ విధంగా ఏంటంటే ఆర్థిక బ్యాచ్ పరిమాణంలో కూడా ఇన్వెంటరీ ఖర్చులు అదేవిధంగా యూనిట్ ఖర్చులు తగ్గించుకునే విధంగా సమ పరిమాణం అంటే చిన్న పరిమాణంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, లార్జ్ ప్రొడక్షన్ ఉన్నప్పుడు ఎక్కువ ఉత్పత్తి ఉన్నప్పుడు ఎలా ఉండాలి ఎక్స్పెన్సెస్ అన్నవి దీంట్లో తెలుస్తుందండి. అంటే ఇది ఉపయోగపడుతుంది ఈ ఎకనామిక్ బ్యాచ్ క్వాంటిటీ అన్నది. చూడండి, సెటప్ కాస్ట్ ఆర్ ప్రిపరేషన్ కాస్ట్ అంటే మనం కాస్ట్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలి, ముందుగా వ్యయాలను నిర్ధారించుకోవాలి. క్యారీయింగ్ కాస్ట్ అంటే వ్యయ నిర్ధారణకు ఒక యూనిట్కి అయ్యే వ్యయాన్ని మనం తెలుసుకోవాలి, ఒక్కొక్క బ్యాచ్కి ఎంత పడుతుందో ఇన్వెంటరీకి. సో ఆ విధంగా మనం ఈ క్యారీయింగ్ కాస్ట్ని వడ్డీ ఇంట్రెస్ట్ అని కూడా అంటారు. సో అదేవిధంగా ఇక్కడ మనకి ఎకనామిక్ బ్యాచ్ క్వాంటిటీలో చూస్తే సెటప్ కాస్ట్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, స్టోరేజ్ కాస్ట్, రేట్ కన్జంప్షను, సో బ్యాచ్ కాస్టింగ్, ఇలా మనకి రకరకాల కాస్టెస్ అన్నవి ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఈ విధంగా ఫార్ములా చూస్తే ఈబీక్యూ ఈక్వల్ టు ఈపీక్యూ దట్ రూట్ ఆఫ్ TUS/C అండి. ఇది మనకి ఫార్ములా బేస్డ్ మీద ఉంటుంది క్యాలిక్యులేషను. అండ్ క్యూ అంటే క్వాంటిటీ ఆఫ్ ప్రొడక్ట్ ఎకనామిక్స్, ఎంత ఉత్పత్తి పరిమాణం. ఎస్ అంటే సెటప్ కాస్ట్ పెర్ బ్యాచ్, సో ఎంత ఒక్కొక్క బ్యాచ్కి కాస్టెస్ని నిర్ణయించారో వ్యయాన్ని అది. సి అంటే క్యారీయింగ్ కాస్ట్ పెర్ యూనిట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే వడ్డీ ఇంట్రెస్ట్ అనమాట, ఒక్కొక్క యూనిట్కి అయ్యే క్యారీయింగ్ కాస్ట్. అండ్ యూ అంటే యాన్యువల్ యూనిట్స్ ఆఫ్ ప్రొడక్షన్, ఉత్పత్తి యూనిట్లు ఎన్ని ఉన్నాయో టోటల్ సంవత్సరానికి అవి. దాని ప్రకారం ఫార్ములా అప్లై చేసి రూట్ చేసి మనం ఇక్కడ ఉన్న దాన్ని కనుక్కుంటాము. సో ఈ విధంగా మనకి కాస్టెస్ అనేవి తెలుస్తాయండి ఈబీక్యూ సమ్లో. సో అర్థమైంది కదండి. అండ్ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడితో ఈబీక్యూ కంప్లీట్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డిఫరెన్స్ బిట్వీన్ జాబ్ కాస్టింగ్ అండ్ బ్యాచ్ కాస్టింగ్ చిన్న టాపిక్ ఉంది చూడండి. మనకి ఇక్కడ జాబ్ ఖర్చు మరియు బ్యాచ్ వ్యయం మధ్య వ్యత్యాసాలండి. జాబ్ వ్యయం, బ్యాచ్ వ్యయం అంటే జాబ్ కాస్టింగ్ వర్క్స్ ఏంటంటే అండర్టేకెన్ ఇన్ ఐడెంటిఫిబుల్ యూనిట్ అండ్ కాస్ట్ ఆఫ్ ఈచ్ జాబ్ ఈజ్ ascertained separately. Such a method of costing is suitable in case of motor workshop, printing press and where manufacture of products is according to customer specific requirements. మనకి ఇక్కడ
జాబ్ కాస్టింగ్లో ఇక్కడ ఒక యూనిట్కి అలాగే మోటార్ వర్క్షాప్స్కి, సో అదేవిధంగా కస్టమర్కి సంబంధించిన ప్రింటింగ్ ప్రెస్కి సంబంధించి స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ ఏం అవసరం అవుతాయో దానికి సంబంధించిన వ్యయాలని జాబ్ కాస్టింగ్లో లెక్కిస్తారు. అలాగే బ్యాచ్ కాస్టింగ్లో అయితే ఎక్స్టెన్షన్ ఆఫ్ జాబ్ కాస్టింగ్ రిఫర్స్ టు కాస్టింగ్ ఆఫ్ జాబ్స్ దట్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ against specific order, whereas in batch costing items are manufactured for stock. In batch costing, a batch may represent a number of small orders passed through the factory in batches, so each batch is treated as a unit of cost and is separately costed. So cost per unit is ascertained by dividing the total cost of the batch by number of items produced in the batch. మనం బ్యాచ్ కాస్టింగ్లో చూస్తే అండి ఇక్కడ స్పెసిఫిక్ ఆర్డర్స్ అన్నవి ఇక్కడ ఇంటర్ఫిల్ అవుతాయి. సో ఏంటంటే బ్యాచ్ కాస్టింగ్లో ఉత్పత్తికి సంబంధించి సరుకు ఉత్పత్తికి సంబంధించి ఏమేమి కాస్ట్స్ అన్నవి ఇక్కడ రిప్రజెంట్ అవుతున్నాయి. అలాగే స్మాల్ ఆర్డర్స్ ఏమున్నాయి, అదేవిధంగా ఫ్యాక్టరీలో బ్యాచ్ కాస్టర్స్కి సంబంధించిన సెపరేట్లీ వ్యయాలన్నవి ఏమున్నాయి. ఈ విధంగా ఏంటంటే బ్యాచ్ కాస్టింగ్కి సంబంధించి మనం డీటెయిల్స్ అన్నవి కనుక్కుంటామండి. సో అంటే ఒక సెపరేట్ బ్యాచ్ కింద డిపార్ట్మెంట్ కింద ఇక్కడ కాస్ట్స్ అన్నవి విడిపోతాయి. సో దాన్ని బ్యాచ్ కాస్టింగ్ అంటారు. ఇక్కడితో మనకి టాపిక్ కంప్లీట్ అయింది స్టూడెంట్స్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో 4th యూనిట్ థియరీలో అండ్ జాబ్ కాస్టింగ్, జాబ్ ఆర్డర్ కాస్టింగ్, బ్యాచ్ కాస్టింగ్ పూర్తయింది. ఈబీక్యూ కూడా పూర్తయింది. నెక్స్ట్ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ గురించి నెక్స్ట్ టాపిక్, అదొక సెపరేట్ టాపిక్, దాని గురించి డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.